నిన్ను బాలీవుడ్లో నిలదొక్కుకోనివ్వనని చెప్పేవాడు. నిజంగానే సల్మాన్ ఖాన్ కక్ష కట్టి వివేక్ కెరియర్ నాశనం చేశాడని చెప్తూ ఉంటారు. ఎంతలా అంటే పెద్ద డైరెక్టర్లను బెదిరించేవాడు. నిర్మాతల్ని వెనక్కి తీసుకోకపోతే ఇదే చివరి సినిమా అవుతుందని భయపెట్టాడు. అలా 10 సినిమాలు వచ్చినట్టే వచ్చి చేజారిపోయాయి. దీంతో వివేక్ ఒబెరాయ్ ప్రెస్ మీట్ పెట్టాడు. తాను ఐశ్వర్యరాయ్తో సన్నిహితంగా ఉన్నానని, ఆమెను ప్రేమిస్తున్నానని సల్మాన్ ఖాన్ ఈర్ష్యపడుతున్నాడని ప్రెస్ మీట్ పెట్టి ఏకిపారేశాడు. నా కెరియర్ని తొక్కేసేందుకు ప్రయత్నిస్తున్నాడు. ఇందుకు ఐశ్వర్యరాయ్ నేను ప్రేమలో ఉండడమే కారణమని చెప్పాడు. అతనిపై కేసు పెడతానని మీడియా ముందు డైరెక్ట్గా చెప్పేశాడు. దీంతో అతిపెద్ద సెన్సేషన్ గా మారింది. కానీ ఐశ్వర్య మాత్రం వివేక్ పై తిరగబడింది. నీ వివాదంలోకి నన్నెందుకు లాగుతున్నావని ఐశ్వర్యరాయ్ చాలా దారుణంగా వివేక్ ఒబెరాయ్కి బ్రేకప్ చెప్పేసింది. అప్పటికే వివేక్ ఒబెరాయ్కి జరగరాని నష్టమే జరిగింది. అయితే వివేక్ ని టిష్యూ పేపర్లా వాడుకుని ఐష్ వదిలేసిందని మీడియా